అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి స్పెషల్ వంటకాలు కొన్ని చేస్తున్నాము. అయితే మామూలుగా ఉండ్రాళ్ళు, రవ్వ ఉండ్రాళ్ళు, తర్వాత బెల్లం ఉండ్రాళ్ళు, పప్పులో ఉండ్రాళ్ళు చేసేసాము. పాల తాలికలు లాస్ట్ ఇయర్ చేసాం కాబట్టి ఈసారి బెల్లం తాలికలు చేద్దామని. బియ్య పిండితోటి చేసుకునే ఈ సాధారణ సింపుల్ వంటకం వినాయక చవితి నాడు ఈ ప్రాంతాల్లో బాగా దేవుడికి నివేదన పెడతారండి. కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఉంటుంది. నిజానికి నాకు రాదు. లాస్ట్ టైం జయే చేసింది. ఆ తర్వాత నేను 2-3 సార్లు ఇంట్లో చేసి చూశాను. ఈజీగానే ఉంది. కొంచెం మనం అలవాటు చేసుకుంటే ఇది ఒక కొత్త పదార్థంగా ఉంటుంది. ఈసారి మన దేవుడు కూడా చేసుకోవచ్చని ఈ సంవత్సరం మధ్యలో ఒక 6-7 సార్లు ట్రై చేశాను. అయితే పాల తాలికలు లాస్ట్ ఇయర్ చేశాం కాబట్టి ఈసారి బెల్లం తాలికలు చేద్దామని. ఇది కూడా సింపుల్ అండ్ ఈజీయే. మన ఇంట్లో అలవాటు ఉంటే చేసేసుకుంటాం. లేకపోతే ఏదైనా కొత్త నివేదన చేయాలంటే ఇది బెస్ట్ ట్రయల్గా ఉంటుంది. చాలా ఈజీ కూడా. దీనికి ఏంటంటే సాధారణంగా తడి బియ్యంతో చేసే పద్ధతులు కొన్ని చోట్ల కనపడతాయి. బియ్యం రాత్రి నానబెట్టి పొద్దునే నీళ్ళు వంచేసి కొంచెం ఆరనిచ్చి బియ్యం గ్రైండ్ చేసేయటం. మనం అరిసెల పిండి పట్టుకుంటాం కదా, తడి బియ్యం పిండి, ఆ పిండితోటి చేస్తారు. అదంతా ఎంత చేయలేము అనుకుంటే కనుక ప్యాకెట్లో నుంచి బియ్య పిండి తీసి కూడా చేసుకోవచ్చు. మరపట్టించిన పిండితోటి కూడా ఈజీగానే ఉంటుంది. చిన్న చిన్న మెలకువలు పాటిస్తే కుదురుతుంది బాగా. మనం ఒక కప్పు ఇది పెట్టుకుందాం అనుకోండి. ఈ కప్పు బియ్య పిండితో చేయాలంటే కప్పుతో 1 కప్పున్నర నీళ్లు ముందు మరగబెట్టుకోవాలి. తాలికలు చేత్తోటి చేయొచ్చు. తర్వాత జంతికలు కొట్టం ఉంటుంది కదా, మురుకుల పావు, దాంతో కూడా చేసుకోవచ్చు. ఈసారి చేత్తో చేద్దాం. లాస్ట్ టైం జయ నేను ఇద్దరం జంతికలు కొట్టంతో చేసాము. చేత హ్యాండ్మేడ్ చేద్దామని ట్రై చేస్తున్నాం అనమాట. అది ఈజీగానే ఉంటుంది. కానీ ఇలా కూడా చేయొచ్చు కదా, మనం ఎందుకు ట్రై చేయకూడదు కొత్తగా అని. దీనికి ఏంటంటే 1 కప్పు బియ్యపిండి చేస్తే కనుక మనం బెల్లం తాలికలకి 1 కప్పున్నర లేదా కప్పు ముప్పావు, 1 కప్పు వేస్తే బెల్లం కొంచెం తీయగా ఉంటుంది. చాలా తీపి కావాలనుకునే వాళ్ళు 2 కప్పులు కూడా వేసుకోవచ్చు. దీన్ని కూడా బెల్లం కొంచెం కరగబెట్టేద్దాము. నీళ్ళల్లో వేసి పెడితే ఈజీగా అవుతుందన్నమాట. ఇవి కాగే లోపల ఈ పని కూడా చేయొచ్చు. ఇందులో కొంచెం నలకలు ఉండే అవకాశం కూడా ఉంది. అటు ఇటుగా ఒక 3-4 కప్పుల నీళ్ళు పోసేయచ్చు దీనికి. ఇప్పుడు మనం పెద్ద కప్పు పెట్టుకున్నాం అంటే ఇది 1 కప్పు, ఇది 1.25 కప్పు. నీళ్ళు పోసి పక్కన పెట్టండి. స్టవ్ మీదే పెట్టక్కర్లా. మనం ఈ తాలికలు చేసుకోవడానికి సమయం పడుతుంది కదా, ఆ లోపల బెల్లం కొంచెం నీటిలో కరిగి ఉంటుంది. నీళ్ళు కాగిపోయినాయి. 1 చిటికెడు ఉప్పు వేద్దాం. చాలా కొంచెం బాగుంటుందట రుచి. చాలామంది చెప్తారు స్వీట్లలో ఉప్పేయండి అని. నేను ఎప్పుడు పెద్దగా వేయనండి. నేను గోధుమ పిండిలో కూడా ఉప్పు వేసి కలిపే అలవాటు లేదు నాకు. ఈ ప్రతి వాళ్ళు చెప్పడంతో వేస్తుంటే నాకేం పెద్ద డిఫరెన్స్ కనిపించట్లేదు. దానివల్ల అదనంగా వచ్చే రుచి కూడా నాకు తెలియట్లేదు. పీపుల్కి నచ్చుతుందేమోనని చేస్తాను అంతే. ఈ మరిగిన నీళ్ళని కొంచెం సిమ్లో ఉంచి బియ్య పిండి తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇది ఇందులో వేసేది. చాలామంది ఈ ప్రాంతంలో ఎక్కువగా ఈ తాలికలకి కొంచెం గోధుమ పిండి కలుపుతారండి. కొంతమంది అలవాటు అంటే ఇది విరిగిపోకుండా ఉంటాయి, ఈజీగా వస్తాయని కాస్త గోధుమ పిండి కలుపుతారు. అవసరమైతే కలుపుకోండి. ఒకవేళ ఈ పిండితోటి రావట్లేదు, ఒకసారి ఫెయిల్ అయ్యాము, మరీ ముద్దలా కలిసిపోతుంది అలా అనిపిస్తే 1-2 స్పూన్ల గోధుమ పిండి వేసుకోవచ్చు, మైదా పిండి వేసుకోవచ్చు. గోధుమ వేస్తే ఎక్కువ రుచిగా ఉంటుంది నా ఉద్దేశం. క్షణాల్లో వచ్చేస్తుంది. 1 నిమిషం మూత పెట్టి అట్టపెట్టి కొంచెం చల్లారాక చక్కగా మనం తాలికలు చేసేసుకుంటాం. బియ్యపిండి కొంచెం చల్లారిపోయిందండి. కొద్దిగా మనం గోధుమ పిండి మర్దం చేసినట్టు కాస్త మర్దం చేస్తే సరిపోతుంది. దీనికి ఏంటంటే 2 చేతులకి కాస్త పిండి రాసుకుని ఉండ తీసుకోవటం. మనం పల్చగా పాల తాలికలు ఎట్లా చేస్తారు అట్లా చేసుకోవటం. చిన్న సైజు నూడిల్స్ లాగా ఈవెన్గా, అంత లావు కాదు అంత సన్నము కాదు. ఇంకొంచెం మంది పెద్దవి చేసుకుంటారు. అలవాటుని బట్టి అండి, మనకి ఎట్లా అలవాటు ఉంటే అట్లా చేసుకోవచ్చు. దీని ఇంకో మెథడ్ ఏంటంటే ఈ చేతిలో అయితే ఒకే సైజు వస్తుంది. ఏదైనా ఒక రాయి మీద చపాతీలు వస్తే రాయి అలా వేసుకున్నాం అనుకోండి, కొంచెం బియ్య పిండి వేసేసేయటం, దాని మీద చేసేస్తే వచ్చేస్తాయి. పిండి కాస్త పట్టుకుంటుంది, ఏం కాదు. కానీ మనకి కాస్త ఒత్తాలి, అలవాటు కావాలన్నమాట ఈ పని. 2-3 సార్లు వచ్చేసరికల్లా చక్కగా పొడుగ్గా ట్యూబ్స్ లాగా వచ్చేస్తాయి. వీటిని అన్ని వరుసగా బియ్యం మరిగే లోపల మనం ఇక్కడ చేసి పెట్టేసుకోవచ్చు. బెల్లం నీళ్ళు 1కి 4 పోసి కరగబెట్టాను పెట్టాను కదా, వాటిని స్టవ్ మీద పెట్టేశాను. నీళ్లు మరుగుతున్నాయి. దీనికి ఏం పెద్ద పాకం రాదు. 1 పావు కప్పు కొబ్బరిని వేసేద్దాం ఇందులో.
బెల్లంలో. కొబ్బరి వేస్తే ఎక్కువ రుచిగా ఉంటుందండి. మనం పాల తాలికలు చేస్తే సగ్గుబియ్యం వేసుకుంటున్నాం కదా చిక్కబడ్డానికి, రుచి కోసమే కొబ్బరి అనమాట. కొబ్బరి వేసాక ఈ మరుగుతున్న నీళ్ళల్లో ఈ పిండి తాలికలు చేసి పెట్టుకున్నాం చూడండి, కాసిన చొప్పున వేద్దాం. ఒకేసారి వేస్తే ఏంటంటే అంతా కలిసిపోతాయి. మనం తాలికలు వేసాక ఒక 2 నిమిషాలు కదపకుండా ఉంచితే వాటంతటా మెల్లిగా పైకి తేలి వచ్చేస్తాయి. ఒకసారి కొంచెం పొంగు వచ్చినట్టు కనపడంగానే గిన్నె పెద్దది కదా కనిపించట్లేదు, కానీ పొంగు వస్తుంది. ఒక పొంగు రాగానే మళ్ళీ రెండో ట్రిప్ వేసేయాలి. మనం వేసిన తాలికలు పైకి తేలుతూ కనపడతాయి. తేలాక రెండో వాయి వేసేద్దాం. బెల్లపు నీళ్ళు పొంగుతున్నాయి, ఈ మిగిలిన తాలికలు కూడా వేసేద్దాం. మనం బెల్లంలో కొంచెం నీళ్ళు ఎక్కువ పోసాం కాబట్టి ఇది అడుగంటిపోతుంది అలాంటి భయం ఏం లేదండి, తాపీగా అవుతూ ఉంటుంది. ఈ లోపల మనం జీడిపప్పులు కిస్మిస్లు వేయించుకుందాం. ఇది ఒక అలవాటు అండి, కొంతమంది ఏం వేయరు, పొట్టిగా ఈ తాలికలు దగ్గరగా ఉడకనిచ్చి దాన్నే పెట్టుకుంటారు నైవేద్యంగా. కొంచెం ఏమైనా ఎక్స్ట్రా వేస్తే ఏంటంటే జీడిపప్పులు బాదం పప్పులు కొంచెం కొబ్బరి ముక్కలు వేయించి వేస్తే మరింత రుచిగా ఉంటుంది. ప్రసాదం ఎక్కువ హంగు కలిగి ఉంటుంది అనమాట. మనం ఇది కొంచెం చిక్కబడ్డానికి కొద్దిగా బియ్యపిండి, మనం ఈ తాలికలు చేసుకున్నాం కదా ఆ పిండిని కూడా కొంచెం పక్కన పెట్టి ఇందులో వేసేసినా కలిసిపోయి చిక్కదనం వస్తుంది. ఒకవేళ అలా కాలేదనుకోండి, అంత ఎక్కువ తాలికలు లేవు అని అనిపిస్తే కనుక కొద్దిగా బియ్యపిండిని ఏదైనా ఒక చిన్న దాంట్లో నీళ్ళల్లో కలిపేసి పోసాను. పిండి కూడా వేయచ్చు, నాకేమో నీళ్ళు పోస్తే బెటర్ అని తోస్తుంది నాకు. దీన్ని మీడియం ఫ్లేమ్ మీద ఉడకనిస్తే ఈ తాలికలు మొత్తం బెల్లాన్ని పీల్చుకుంటాయి. చక్కగా ఉడికిపోయినాయండి ఇవి. మనం పొడి బియ్య పిండితోటి చేస్తే కొంచెం ముక్క అవుతుంది, అదే తడి బియ్యం అయితే అలాగే నూడిల్స్ లాగా కనబడతాయి. ఇవి ఏమిటో ఈజీగా ఉంటాయని తోస్తుంది నాకు. కావాలంటే కొంచెం గోధుమ పిండి కలుపుకుంటే ముక్క విరక్కుండా అలాగే, అంటే ఏ నూడిల్స్ ఎలా చేసామో అలాగే ఉంటాయి. మన అలవాట్లను బట్టి ఆసక్తిని బట్టి ఎలా కావాలో అలా చేసుకోవచ్చు. జీడిపప్పులు కిస్మిస్లు కొంచెం కొబ్బరి ముక్కలు, మనం ఇందులో కొబ్బరి వేసాము, మళ్ళీ పైన కూడా కొబ్బరి ముక్కలు వేసాను. వీటిని ఇదేంటంటే మనం ఈ కన్సిస్టెన్సీలో తీస్తే ఒక గంట పోయాక చల్లారేసరికి చక్కగా పోరింగ్ కన్సిస్టెన్సీకి దగ్గరకు వచ్చేస్తుంది, చిక్కబడిపోతుంది. ట్రై చేసి చూడండి. బెల్లం తాలికల రుచి వేరు, పాల తాలికల రుచి వేరు. అది పాలల్లో చేస్తాం కదా, ఇది ఒట్టి బెల్లంలో. ఇది కూడా చాలా బాగుంటుంది. కొన్ని ప్రాంతాల్లో పాలు వాడకుండా ఇలాగే చేస్తారు. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.